హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీలైతే మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి, ఉమెన్స్కు తప్పకుండా చూపించండి ఫ్రెండ్స్. ఎందుకంటే వారి యొక్క ఆరోగ్యమే మన లైఫ్ కదా. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ అనే వ్యాధి వల్ల చనిపోవడం జరుగుతుంది. క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి మనకు తెలియకుండానే మన బాడీలో క్యాన్సర్ అనేది డెవలప్ అయ్యి లైఫ్ అనేది స్పాయిల్ అయిపోవడం అనేది జరుగుతుంది కదా. కానీ ముందస్తు జాగ్రత్తగా మనకు మార్కెట్లో హెచ్పివి వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీలో ఉందండి. దాని కాస్ట్ వచ్చేసి 10,000 నుంచి ఉంది. 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపల ఎవరైనా కూడా ఆ వ్యాక్సిన్ వేయించుకోవచ్చండి. గవర్నమెంట్ వచ్చేసి 15 ఏళ్ళు దాటిన ప్రతి అమ్మాయికి ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేము. మెచ్యూర్ అయిన ప్రతి ఆడపిల్లకు గవర్నమెంట్ అనేది సప్లై చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఆడపిల్లల ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది కదా. ఎందుకంటే మెచ్యూర్ అయిన తర్వాత ఆడపిల్లలకు వాళ్ళకు తెలియకుండానే క్యాన్సర్ అనేది ఫామ్ అవ్వడము, క్యాన్సర్ గడ్డలు ఫామ్ అవ్వడం, మెయిన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అమ్మాయిల్లో ఎక్కువగా వస్తుందండి. అంతేకాకుండా యూటరస్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. వైట్ డిశ్చార్జ్ అయ్యి ఆ విధంగా వస్తూ ఉందండి. మీ ఇంట్లో కనుక పిల్లలు కనుక ఉంటే, ఆడపిల్లలు 15 ఇయర్స్ దాటిన ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేపించేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అలా వేయించలేకపోయినా మార్కెట్లో వచ్చేసి దొరుకుతుంది. డాక్టర్ సలహా తీసుకొని ఆ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేయించుకోవడం చాలా బెటర్ అండి. క్యాన్సర్ వచ్చేసి చాలా రకాలుగా ఉంటుందండి. అది వచ్చేసి లంగ్స్ క్యాన్సర్ అని చెప్పేసి, సర్వికల్ క్యాన్సర్ అని చెప్పేసి, యూటరస్ క్యాన్సర్, ఈ విధంగా రకాలైతే ఉంటాయి. క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి సరిగా పనిచేయకపోవడం వల్ల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువగా అమ్మాయిలలో, ఉమెన్స్లో వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏర్పడుతుందండి. ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఎలాంటి పెయిన్ అయితే చూపించదు, కానీ లోపల ట్యూమర్స్ అనేవి ఏర్పడి మనకు గడ్డల్లాగా ఫామ్ అవుతుందండి. అది మనకు ఇమ్మీడియట్గా అయితే తెలియదు. మనకు విపరీతంగా జ్వరం వస్తూ పోతూ ఉన్న 3 వీక్స్కి మించి హెడ్ఏక్ ఉన్న, కడుపులో ఇబ్బందిగా ఉన్న, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పటికీ, ఈ విధంగా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే ఇమ్మీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కండక్ట్ అయ్యి తగిన స్క్రీనింగ్స్ అయితే చేయించుకోండి. ప్రతి ఒక్క సిమ్టమ్స్ అనేది క్యాన్సర్ అని మాత్రం చెప్పము, కానీ దాని సిమ్టమ్స్ ముందస్తు జాగ్రత్తగా తెలుసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు కదా. అంతేకాకుండా కొందరిలో ఉన్నట్లుండి వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి వేస్తూ ఉండదు, అల్సర్ ఫామ్ అవ్వడం, కడుపు నొప్పి పోతూ ఉంటుంది. అమ్మాయిల్లో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ కంటిన్యూగా అవుతూ ఉండడము, పెయిన్ వస్తూ పోతూ ఉండడము, లంగ్స్లో వచ్చేసి దగ్గు రావడం, ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ 3 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే డాక్టర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. క్యాన్సర్ కాకపోయినా ముందస్తు జాగ్రత్తగా స్క్రీనింగ్స్ అయితే చేయించుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోవచ్చు కదా. క్యాన్సర్కు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ ఇంకా 100% అయితే నయం అయితే కావడం లేదు కదా. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ అనేది రాకుండా కాపాడుకోవచ్చు అండి. ప్రతి ఒక్క పేరెంట్స్కు నేను చెప్పేది ఏంటి అంటే, మన ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉంటే, మెచ్యూర్ అయిన ఆడపిల్లలు ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను. అంతేకాకుండా యూరిన్ పోయినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవ్వడము, యూరిన్లోనే బ్లడ్ రావడము, మనం వామిటింగ్స్ చేసుకున్నప్పుడు బ్లడ్ రావడము, కడుపు నొప్పి వస్తూ పోతూ ఉండడము, కడుపులో ఉడుకుతున్నట్లుగా మంట ఉండడము, ఇవన్నీ కూడా యూటరస్ క్యాన్సర్ అవన్నీ యూటరస్ క్యాన్సర్కి అయితే కారణం అండి. క్యాన్సర్ ఏ భాగంలో అయినా రావచ్చు, తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు, ఎక్కడైనా గడ్డలు కూడా ఫామ్ అవ్వచ్చు అండి. కొన్ని గడ్డలు ఫామ్ అవుతాయి, కొన్ని మనకు తెలియకుండానే బాడీలో డెవలప్ అయిపోయి క్యాన్సర్ అనేది బాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంటెస్టైన్ క్యాన్సర్ అయితే కనుక మనకు మోషన్ తరచుగా వస్తూ ఉంటుంది, మోషన్లో బ్లడ్ కూడా పడుతూ ఉంటుందండి. ఈ సిమ్టమ్స్ అన్ని క్యాన్సర్ కారణము. యూటరస్ క్యాన్సర్ అయితే కనుక తెల్లబట్ట అవుతూ ఉండడము, లోపల క్లాట్స్ ఏర్పడి తెల్లబట్టతో పాటు రెడ్నెస్ కూడా వస్తూ పోతూ ఉంటుందండి. తలనొప్పి, చెవి నొప్పి, ఛాతి నొప్పి, కడుపులో మనకు అన్ఈజీగా అనిపించడం, ఉన్నట్టుండి బరువు తగ్గడము, జ్వరం వస్తూ పోతూ ఉండడము, ఇవన్నీ కనుక 3 వీక్స్ కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి క్యాన్సర్ స్క్రీనింగ్స్ మాత్రం చేయించుకోండి. తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎందుకంటే క్యాన్సర్ రాకముందే మనం స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల మన లైఫ్ మన చేతుల్లో ఉంటుందండి. ప్రతి ఒక్క సిమ్టమ్స్ క్యాన్సర్ అని చెప్పాము, కానీ ముందస్తు జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు.
మెడ దగ్గర కొందరికి థైరాయిడ్ గడ్డలు ఉంటాయి, కొందరికి మామూలు గడ్డలు ఉంటాయి. ఏమి మెడ దగ్గర గడ్డలు ఉంటాయండి. అందరు థైరాయిడ్ గడ్డలు అని చెప్పి గలిగలని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి గడ్డలు అయితే థైరాయిడ్ గలిగలని కాదండి. ఎందుకైనా మంచిదే, జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వచ్చేసి సిమ్టమ్స్ అయితే ఎవరికి కనిపించవు కానీ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయి ఉంటుందండి. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ కనిపించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల లోపల గడ్డలు ఉండి నొప్పి అయితే ఉండదు, కానీ చాలా మంది ఎక్కువగా అమ్మాయిలు సఫర్ అయ్యేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ యూటరస్ క్యాన్సర్ అండి. క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా లేదా ఒకరి నుంచి ఒకరికి అంటే, స్ప్రెడ్ అనేది మ్యాక్సిమం అవ్వదు. ఇది జెనెటిక్ వైజ్ వస్తే కనుక మ్యాక్సిమం ఒకరి నుంచి ఒకరికి ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి రావచ్చు. వైరల్ వల్ల కనుక వస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎక్కడైనా బ్లడ్ అనేది ఎక్కించుకోవడం జరుగుతుంది. ఆ ట్యూబ్స్ కనుక క్యాన్సర్ ఉన్న పేషెంట్స్వి సరిగా క్లీన్ చేయకుండా అదే దాంట్లో మనకు డొనేట్ చేసే బ్లడ్ శాంపిల్స్ కనుక నింపితే క్రాస్ మ్యాచింగ్ చేయడం కోసము ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. చాలా మందిలో ఓవర్ బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అని మాత్రం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ ఇంకా దేనివల్ల వస్తుందంటే, మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్, పొగాకు, ధూమపానం చేయడము, వీటి కారణంగా వస్తుందండి. రీసెంట్గా వచ్చేసి చాలా మందిని అయితే అబ్జర్వ్ చేసామండి. పొగాకు తిన్నవారు క్యాన్సర్కు బాగా ఎఫెక్ట్ అయ్యి సర్జరీస్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ పేషెంట్స్కి 1 year మెడిసిన్ కొన్న తర్వాత గవర్నమెంటే ఫ్రీగా మెడిసిన్ అనేది మనకి ఇంటికే పంపించేస్తుందండి. ఎవరైనా కనుక ఉంటే ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనేది వస్తుందండి. ఆ క్యాన్సర్ కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ కదా, ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి బాడీలో అటాక్ అయితే బ్రతకడం అనేది చాలా కష్టము. బ్లడ్ క్యాన్సర్ అనేది నయం అవుతుందా లేదా అంటే, నయం అవుతుంది అని మాత్రం చెప్పలేం, కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ లైఫ్ లాంగ్ అయితే ఉండాలి. కీమోథెరపీ అని చెప్పేసి దానికి తగిన ఎన్నో రకాల మెడిసిన్స్ వచ్చేసి అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ఇంకా మెచ్యూర్ అయిన అమ్మాయిలు కానీ 45 years లోపల ఉన్న ఉమెన్స్ కానీ ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి డౌట్ లేకుండా ఎవ్రీ మంత్కి ఒకసారి స్క్రీనింగ్స్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఓకేనా. హెచ్పివి వ్యాక్సిన్ మాత్రం ఇంకోసారి రిపీటెడ్గా చెప్తున్నాను, తప్పకుండా మీ ఫ్యామిలీలో అమ్మాయిలో కానీ మీ ఫ్యామిలీలో ఉమెన్స్ 45 లోపల ఉంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేపించండి ఫ్రెండ్స్. ఒకసారి అమౌంట్ స్పెండ్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉండొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.